తెలియకుండా చెప్పాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రాజా సాబ్ వచ్చేసారు. ఆయన అనదర్ 2 minutes లోపల వచ్చేస్తారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక మనిషికి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఉండను. అది ఎవరంటే బీస్ట్ సినిమా తీసిన నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు. ఎస్, విజయ్ గారు ఇచ్చిన ఆ ఒక డైలాగ్ పర్మిషన్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎవర్రా నువ్వు, ఇంత స్మార్ట్. అది ఒక్క డైలాగ్ అండి. అదే గిరి అడుగుతారు, నేను ఇన్ని సినిమాలు చేసినాను, నీకు ఒక్క డైలాగ్లో వచ్చి ఇప్పుడు నాతో ఈక్వల్గా చేస్తున్నావని గిరి నన్ను అడిగాడు. అదే అక్కడ ఉన్నాడు. రా. సో ఈ సినిమాలో చేసిన నేను ఒక్కరోజు 2 రోజు కాదండి, టోటల్లీ 55 days నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను. ఈయన కూడా ఉన్నాడు పక్కన. అయ్యో ఇదే అండి, ఫుల్ బాడీ మసాజ్ ఇస్తాడు, చాలా మంచివాడు. అదే ఎప్పుడు వస్తున్నారా ఇంకా మేడం? తర్వాత అదన్నీ చూడొచ్చు. ఏమైనా పాట పాడిస్తాం. కానీ ఈ సినిమాలో దయ్యాల గురించిన ప్రస్తావన ఉంది. మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? అక్క, ఈ సినిమాలో పెద్ద తాత ఉన్నాడు. అక్క, ఈ సినిమాలో ఒక పెద్ద తాత ఉన్నాడు. ఎస్, కథ అన్ని చెప్పేస్తాడు. హారర్ ఫిలిం అంటే సస్పెన్స్ ఉండాలి. నోరు ఒక మరి కాదు, వాళ్ళే చెప్తారు కథ. నేను ఏంటి చెప్పేది, తాత గురించి వాళ్ళే చెప్తారు. ఇక్కడ తాత వైరు కొరికేసాడేమో చూడండి రా అనేది కాదు తమ్ముడు. ఆ తాత మీ అందరు నరాలు తెంపేస్తాడు సంక్రాంతికి, కాచుకోండి అంతే. అలా ఉంటుంది సార్. మీరు సినిమా మొత్తం ఒక్కసారి చూసేసారా సార్? మీకు ఆల్రెడీ యాజ్ అ ఆడియన్స్ మీరు చూసేసి ఉండుంటారు కదా సినిమాని డబ్బింగ్లో. ఎడిట్లో మనతో ఎగిరిపోయింది. మీకేం కావాలి? ఏం లేదు సార్, ఇప్పుడు నిధి ఉంది, మాళవిక ఉన్నారు. ఈ ముగ్గురి పర్ఫార్మెన్సెస్లో ప్రభాస్ వచ్చేసారు. మనిషి కానీ పెళ్లి తెర మీద కనిపిస్తే చరిత్రని సృష్టిస్తాడు. సినిమాతో తెలుగు వారి విజయ భావుటాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన one of India's biggest superstar, ప్రభాస్. స్టైల్తో, మాస్తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని క్రియేట్ చేసిన హీరో, ఆర్ డార్లింగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారు. కోట్ల హృదయాలని ఒక్క చిరునవ్వుతో గెలిచిన వాడు, వినయానికి ప్రతిరూపం, మాస్ కి నిర్వచనం, డార్లింగ్, one of India's biggest superstars, మనందరి రాజా సాబ్. ఎస్ ఫ్యాన్స్, మొత్తం పండగలన్నీ ఒకటే రోజు వచ్చేసాయి.
సంక్రాంతి మాత్రమే కాదు, దసరా, దీపావళి అన్ని పండుగలు వచ్చేసాయి. మొన్నే క్రిస్మస్ పండుగ జరిగింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభాస్ గారు ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు, డైలాగుల వర్షం కురిపించేశారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, బాహుబలితో ప్రపంచాన్ని జయించి డార్లింగ్ గా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించి ఇప్పుడు నేను కొంచెం భయపడ్డాను అంటూ రాజాసాబ్లో టీజర్లో కనిపించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మనందరం చూడడానికి రెడీగా ఉన్నాము. ఆన్ January 9th for రాజాసాబ్.